వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఇస్ రాజ్ కుమార్. మార్కెట్లోకి ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఇక ఈ వారం మార్కెట్లోకి వచ్చినటువంటి సరికొత్త గ్యాడ్జెట్స్ని, టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని ఇవాళ కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. ఇక మహీంద్రా కంపెనీ మార్కెట్లోకి సరికొత్త XUV 700 SUVని మార్కెట్లోకి లాంచ్ చేసింది. టెక్నాలజీ పరంగా ఈ కార్ మహీంద్రాలో వచ్చినటువంటి ఇతర మోడల్స్తో పోలిస్తే చాలా అడ్వాన్స్డ్ వెర్షన్. ముఖ్యంగా సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది M&M. ఇదే కాకుండా క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ ఎయిర్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అయితే చిప్ కొరత కారణంగా కొన్ని ఫీచర్స్ తగ్గించినట్టు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ది స్టోరీ. మహీంద్రా అండ్ మహీంద్రా XUV 700 అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్గా అవతరించింది. మార్కెట్లో విడుదలైన తక్కువ సమయంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరిగాయి. మహీంద్రా XUV 700 లేటెస్ట్ డ్రైవర్ ఎయిడ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లతో కంపెనీ ఈ కారును విడుదల చేసింది. ADAS లక్షణాలలో ఒకటి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్. ఇటీవల గ్లోబల్ NCAP ఈ ఫీచర్ను ప్రదర్శించడానికి ఒక వీడియోను విడుదల చేసింది. కస్టమర్లలో అవగాహన పెంచేందుకు మాత్రమే గ్లోబల్ NCAP ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఫీచర్ని చూడవచ్చు. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే మహీంద్రా XUV 700 కి ఎదురుగా డమ్మీ కారు వచ్చి ఉండడం వల్ల అది తనంతట తానే ఆగిపోతుంది. అంతేకాకుండా ఇందులోని ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఒక డమ్మీ మనిషితో కూడా టెస్ట్ చేయటం జరిగింది. మహీంద్రా XUV 700 కి ఎదురుగా ఒక డమ్మీ మనిషి రావడం వల్ల XUV 700 తనంతట తానే నిలిచిపోయింది. ఇది నిజంగా ఈ కొత్త SUVలోని అద్భుతమైన ఫీచర్. ఇందులోని ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వాహనం ముందు అమర్చిన వివిధ సెన్సార్లు, రాడార్లను ఉపయోగించుకొని పనిచేస్తుంది. ఈ సెన్సార్లు SUVకి ఎదురుగా ఏదైనా వాహనాలు ఉన్నాయా లేదా మనుషులు ఉన్నారా అని గుర్తిస్తుంది. అప్పుడు డ్రైవర్ బ్రేకులు వేయకపోతే అదే తనకు తానుగా బ్రేకులు వేసి కార్ని నిలిపివేస్తుంది. అంతేకాకుండా కారు ముందు భాగంలో కొలిషన్ వార్నింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సిస్టమ్ వల్ల SUV ముందు భాగంలో ఏదైనా తాకబోయే అవకాశం ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో హెచ్చరికను చూపుతుంది. మొత్తానికి కొత్త మహీంద్రా XUV 700లో ఉన్న అధునాతన డ్రైవర్ ఎయిడ్ సిస్టమ్ అనేక గొప్ప ఫీచర్లను అందిస్తుంది. మహీంద్రా XUV 700 కారు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఇందులోని సెన్సార్లు, రాడార్ మీ ముందు ఉన్న కారును ట్రాక్ చేస్తాయి. కావున వేగాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఇది కాకుండా స్మార్ట్ పైలట్ అసిస్ట్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ కారును ఆటోమేటిక్ గా నడిపేందుకు సెన్సార్లు, రాడార్లను ఉపయోగిస్తుంది. మహీంద్రా XUV 700 లేన్ కీప్ అసిస్ట్ తో వస్తుంది. ఇది SUVకి నిర్దిష్ట లేన్ లో ఉండడానికి సహాయపడుతుంది. ఇది కంపెనీ లేన్ డిపార్చర్ వార్నింగ్ ఫీచర్ ను కూడా పొందుతుంది. ఇది SUV లేన్ నుండి బయటకు వచ్చినప్పుడు డ్రైవర్ ను హెచ్చరిస్తుంది. మహీంద్రా XUV 700 ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ ఫీచర్ ను కూడా పొందుతుంది. ఈ ఫీచర్ రోడ్డు గుర్తును గుర్తించి దాన్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ప్రదర్శిస్తుంది. ADAS హై బీమ్ అసిస్ట్ ఫీచర్ ను కూడా పొందుతుంది.
మహీంద్రా XUV 700లో లగ్జరీ ప్యాక్ కోసం వెళితే మీరు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్తో పాటు స్టాప్ అండ్ గో ఫంక్షన్ను కూడా పొందుతారు. ఇదిలా ఉండగా ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం మహీంద్రా చిప్ కొరత కారణంగా తన కొత్త SUV అయిన XUV 700లో కూడా కొన్ని ఫీచర్స్ తీసివేయనున్నట్టు తెలిపింది. దీనికి ప్రధాన కారణం చిప్ కొరత. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మహీంద్రా XUV 700 SUVని కొన్ని తక్కువ ఫీచర్స్ తో అందిస్తుంది. అయితే దీని ధర కూడా కొంత తక్కువగానే ఉంది. ఇటీవల మహీంద్రా XUV 700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది. మహీంద్రా XUV 700 రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0 లీటర్ టర్బో పెట్రోల్, రెండవది 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 153 bhp పవర్ ను 360 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే ఇది 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఇది 188 bhp పవర్ మరియు 380 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. మహీంద్రా XUV 700 ధర గురించి విషయానికి వస్తే ఈ కారు ప్రారంభ ధర 12.49 లక్షలు. అయితే దీని టాప్ స్పెక్ వేరియంట్ ధర 22.99 లక్షల వరకు ఉంటుంది. కేవలం 3.5 సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఎలక్ట్రిక్ కార్ను రూపొందించింది లగ్జరీ స్పోర్ట్స్ కార్ సంస్థ పోర్షే. జాగ్వర్, మెర్సిడీస్ బెంజ్లోకి ఇది గట్టి పోటీ ఇస్తుందంటోంది ఆ కంపెనీ. మొత్తం 2 మోడల్స్లో ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ కార్ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ పోర్షే భారతీయ మార్కెట్లో ఎటకేలకు తన కొత్త టైకాన్ ఈవీని విడుదల చేసింది. టైకాన్ సెడాన్ అనేది 4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి టైకాన్ స్టాండర్డ్, టైకాన్ ఫోరిస్, టైకాన్ టర్బో, టైకాన్ టర్బో ఎస్. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త టైకాన్ పోర్షే మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ మోడల్. ఇది బ్రాండ్ యొక్క పోర్షే పాన్మెరా లాగా 4 డోర్ల కూపే. అంతేకాకుండా దీని డిజైన్ 2015 నుంచి మిషన్ ఈ కాన్సెప్ట్కు అనుగుణంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్ చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫీచర్స్ పరికరాలు కలిగి ఉంటుంది. అందులో 4 LED DRL ఎలిమెంట్స్తో కూడిన హెడ్ ల్యాంపులు ఉన్నాయి. ఇవి కారుకి మంచి దూకుడు రూపాన్ని అందిస్తాయి. ఇక కారు యొక్క వెనుక వైపు వెడల్పుగా ఉండే ఒక లైట్ బార్ ఉంటుంది. దీని కింద బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మునుపటి కంటే 30 mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 16.8 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్, 10.9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ కోసం 8.4 ఇంచెస్ స్క్రీన్ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ప్రయాణికుల కోసం కూడా ఇందులో 10.9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. పోర్షే టైకాన్ టర్బోలోని స్టాండర్డ్ కిట్లో 20 ఇంచెస్ అలాయ్స్, కారుని 22 mm వరకు తగ్గించగల అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, యాపిల్ కార్ప్లే, బోస్ స్టీరియో సిస్టమ్, మ్యాట్రిక్స్ LED హెడ్లైట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. అయితే పోర్షే టైకాన్ టర్బో ఎస్లో 21 ఇంచెస్ వీల్స్, అప్గ్రేడ్ బ్రేకులు, 18-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్
పోర్షే టైకాన్ ఈవీ గరిష్టంగా 1600 bhp పవర్ ఉత్పత్తి చేయగల 2 ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తి పొందుతుంది. ఇది గరిష్టంగా 500 కిలోమీటర్ల రేంజ్ను అందించే 2 హై వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీల ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకండ్స్లో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. టైకాన్ క్రాస్ టూరిస్మో టర్బో ఎస్ వేరియంట్ 761 bhp పవర్ 1050 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశంలో విక్రయించబడుతున్న అత్యంత శక్తివంతమైన టైకాన్ RWD 4S 79.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. కానీ టర్బో ఎస్ మాత్రం 93.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టైకాన్ క్రాస్ టూరిస్మో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులోని బ్యాటరీ 20 మినిట్స్లో 5% నుంచి 80% ఛార్జ్ చేసుకోగలదు. స్టాండర్డ్ 11 kV AC ఛార్జర్. దీన్ని ఛార్జ్ చేయడానికి 9 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా 50 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 93 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో పోర్షే టైకాన్, సెడాన్, ఆడీ, ఈట్రాన్ GTకి ప్రత్యర్థిగా ఉంది. అంతేకాకుండా జాగ్వార్, ఐపేస్, మెర్సిడెస్ EQC ఎలక్ట్రిక్ వంటి వాటికి కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆల్ ఎలక్ట్రిక్ కార్ ప్రారంభ ధర 1,50,00,000. దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్టమొదటి టైకాన్ ఈవీ 2 బాడీ స్టైల్స్లో అందుబాటులో ఉంది. ఇక ఒప్పో మిడ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో సరికొత్త ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్లో ఉండేటువంటి ఫీచర్స్ని ఇప్పుడు చూద్దాం. ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఓపో మిడ్ సిరీస్ విభాగంలో కొత్తగా ఏ సిరీస్ విభాగంలోని స్మార్ట్ ఫోన్లలో ఓపో A16K హ్యాండ్సెట్ను సరికొత్త ఫోన్ కొత్త వేరియంట్గా ఆవిష్కరించింది. ఓపో A16K అనేది ఓపో A16 యొక్క టోన్ డౌన్ వర్షన్. ఓపో A16K ఫోన్ వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లేను కలిగి ఉండడమే కాకుండా ఇది మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4230 mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఓపో A16K స్మార్ట్ ఫోన్ కేవలం ఒకే ఒక్క వేరియంట్లో లాంచ్ అయింది. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో లభించే ఈ ఫోన్ యొక్క ధర 10,300. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది ప్రస్తుతం ఫిలిప్పీన్స్లో షాపీ, లాజాడాలో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి కలర్ OS 11.1 లైట్తో ఆండ్రాయిడ్ 11తో రన్ అవుతుంది. ఈ హ్యాండ్సెట్ 16Hz రిఫ్రెష్ రేట్తో 6.52 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లేను 1600x720 పిక్సెల్లు 269 ppiని కలిగి ఉంది. ఓపో ప్రకారం ఈ హ్యాండ్సెట్లో ఐకేర్ స్క్రీన్ ఉంది. ఓపో A16K స్మార్ట్ ఫోన్ 3GB LPDDR4X ర్యామ్, 32GB స్టోరేజ్తో జత చేయబడిన ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో గల అదనపు మైక్రో SD కార్డ్ సాయంతో ఆన్బోర్డ్ స్టోరేజ్ను 256GB వరకు విస్తరించవచ్చు. ఆప్టిక్స్ ఓపో A16K స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో సింగిల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇందులో ఒకే 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఏది ఏమైనప్పటికీ వనిల్లా ఓపో A16తో పోల్చినప్పుడు ఇది ఓ పెద్ద డౌన్ గ్రేడ్. ఓపో A16 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2 మెగాపిక్సెల్ బోకే సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. A16Kలోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ V5, 3.5mm జాక్, GPS, USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఇది 5V/2 ఆంపియర్ ఛార్జింగ్కు మద్దతుతో 4230 mAh బ్యాటరీతో వస్తుంది. కొత్త ఓపో హ్యాండ్సెట్లో సూపర్ పవర్ సేవింగ్ మోడ్, నైట్ ఫిల్టర్లు, ఆప్టిమైజ్ చేయబడిన నైట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. బరువు 175 గ్రాములు.
ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఓపో A16 భారతదేశంలో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ ఏకైక వేరియంట్ 13,990 ధరగా ఉంది. చంద్రుడి పైన బుల్లెట్ బండితో తిరగాలనుకుంటున్నారా? మీకోసమే అంటూ ఓ కంపెనీ స్పెషల్ బైక్ను తీసుకొచ్చింది. కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునేలా డివైస్ రెడీ అయింది. ఇదే కాకుండా హోమ్ మేడ్ ఫుడ్కి సంబంధించి ఒక లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇక టైమెక్స్ సంస్థ విడుదల చేసినటువంటి సూపర్ స్మార్ట్ వాచ్ వివరాల్ని కొత్త ప్రపంచం లేటెస్ట్ గ్యాడ్జెట్ సెగ్మెంట్లో చూద్దాం. ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. ఇప్పుడంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ మయం అయిపోయింది. అయితే చాలా దూరంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను కనెక్ట్ చేయాలంటే వైర్ ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటర్ దూరం వరకు సిగ్నల్ వచ్చే వైఫై హాలో టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్వర్క్ వైఫై కూటమి ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల వినియోగం భారీగా పెరుగుతున్న తరుణంలో వైఫై హాలో రూపొందించబడింది. వైఫై హాలో ఇప్పటికే ఉన్న వైఫై ప్రోటోకాల్ల ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుత వైఫై పరికరాలతో కూడా పనిచేస్తుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడానికి ఎక్కువగా 2.4 GHz నుంచి 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ గల వైఫై వాడతాము. ఇవి తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను ప్రసారం చేస్తాయి. వైఫై హాలో భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా sub-1 GHz స్పెక్ట్రంలో పనిచేస్తుంది. తక్కువ ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. అంటే సిగ్నల్లు సాధారణంగా స్పెక్ట్రంలతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. కూరగాయల నుంచి కేక్స్ వరకు వంటకాల్లో గుడ్డు మస్టు అంటారు కొందరు, ది బెస్ట్ అంటుంటారు ఇంకొందరు. అలాంటి వారి కోసమే ఈ ర్యాపిడ్ ఎగ్ కుక్కర్. ఇందులో సుమారు 9 గుడ్లను ఒకేసారి ఉడికించుకోవడానికి కుకింగ్ ర్యాక్ ఉంటుంది. అడుగున నీళ్లు పోసుకుని పైన ఆ ర్యాక్ పెట్టుకుని గుడ్లు ఉడికించుకోవచ్చు. లేదంటే 5 గుంతలతో కూడిన ఎగ్ పౌచింగ్ ట్రేలో టేస్టీ ఎగ్ పౌచ్లు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆమ్లెట్స్ వేసుకోవడానికి ఆమ్లెట్ ట్రే అదనంగా లభిస్తాయి. పౌచింగ్ ట్రే ఒకటి నాన్ స్టిక్ మెటీరియల్తో తయారైంది. ఇక దీనిపైన ఉన్న మూత కూడా చాలా ప్రత్యేకంగా చూడ్డానికి క్లాస్ లుక్తో ఉంటుంది. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైమర్ స్విచ్ ఉంటుంది. కుకింగ్ పూర్తయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. చంద్రుడి మీద బుల్లెట్ బండితో చక్కర్లు కొట్టాలంటే మామూలు బుల్లెట్ బండి కాదు, స్పెషల్గా ఉండాలి. అందుకే అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓ బుల్లెట్ను రూపొందించింది. చంద్రుడిపై డుగ్గు అనడానికి వీలుగా నాసా దీనిని డిజైన్ చేసింది. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా బుల్లెట్ బండిని తయారు చేయడం గమనార్హం. చంద్రునిపై మనిషి కాలు మోపి దశాబ్దాలు గడిచింది. అయితే ద్విచక్ర వాహనాలు మాత్రం ఇంతవరకు అక్కడ ప్రయాణించలేదు. ఈసారి వెళ్లేటప్పుడు రాకెట్లో ఈ బైక్ను కూడా తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇది వాళ్ళ కొత్త ప్రపంచం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్తో మేము ముందుంటాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు సాక్షి.